మొదటిగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అందరికీ వందనాలండి. కొద్దిసేపు దేవుని వాక్యం వాళ్ళకిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన అనే విషయం మనకు గుర్తొచ్చినప్పుడు మనకి కొంతమంది వ్యక్తులు గుర్తొస్తూ ఉంటారు. ప్రార్థన అనే విషయం మనకి తలంపు వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు అని ఆలోచన చేసినప్పుడు, కాస్తంత ధ్యానించినప్పుడు కొంతమంది వ్యక్తులే గుర్తొస్తూ ఉంటారు. పాటలు, కీర్తనలు అనేటప్పుడు మరికొంతమంది గుర్తొస్తారు. అలా పరిశుద్ధ గ్రంథంలో యుద్ధము అనేటప్పుడు మరికొంతమంది గుర్తొస్తే, పాటలు అనేటప్పుడు మరికొంతమంది గుర్తొస్తే, ప్రార్థన అనేటప్పుడు ఆ సందర్భానికి మరికొంతమంది గుర్తొస్తూ ఉంటారు. కారణం ఏంటంటే సందర్భానుసారంగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం, జ్ఞాపకంలో ఉంచుకుంటామండి. ప్రియ సోదరి సహోదరులారా, బాగా గమనించండి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు యాకోబు గారు దేవుని నామం పెరట గృహానికై బయలుదేరాడు. ఇంటికి బయలుదేరాడండి యాకోబు గారు. బయలుదేరిన తర్వాత అతనికి బయలుదేరాడే కానీ కాస్త భయం కలుగుతూ ఉంది. భయం కలుగుతుంది. ఏంటి ఆ భయం అంటే, అప్పుడే నన్ను చంపడానికి తిరిగాడు, పరిగెత్తాడు, నా వెనకాల నన్ను వెంటాడాడు. ఎవరు? ఏసావు. ఇప్పుడు తీరా వెళ్ళి కనిపిస్తే చాలా కాలంగా కనిపించకుండా పోయాను గనక, చాలా కాలం అయిపోయింది గనక వాడి పగ పెరిగి 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 పెద్దదై ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అయినా సరే పొరపాటున నన్ను వాడు విడిచిపెట్టడు, నన్ను వదిలిపెట్టడు, నన్ను చంపడం ఖాయం, నన్ను చంపేస్తాడు, ఎలా అయినా నా ప్రాణం తీసేస్తాడు అని ఓ ప్రక్కన భయం కలుగుతూ ఉందండి. భయం కలుగుతా ఉంది. ఈ భయంతో ప్రియ దేవుని ప్రజలారా, ఇప్పుడు అప్పుడెప్పుడో జరిగిపోయిన విషయం గురించి ఇప్పుడు భయపడుతూ వెళ్ళడం మానేశాడా అండి బాబు అంటే, తండ్రి సన్నిధి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నాడు ఇతను? తండ్రి దగ్గరికి, తండ్రి ఇంటికి. అంటే మీరు బాగా గమనించాలి, తండ్రి సన్నిధి, తండ్రి ఇల్లు అని ఎందుకు అంటున్నాను అంటే, అది తండ్రి సన్నిధి అనే పదం ఎందుకు వచ్చిందంటే దేవుని సన్నిధితో సమానం. ఆమేన్, హల్లెలూయా. యాకోబుకి భయం ఉందా లేదా? ఉంది. ప్రాణ భయం వెంటాడుతుందా లేదా? వెంటాడుతుంది. సమస్యల భయం వెంటాడుతుందా లేదా? జరిగిపోయిన విషయాలని గుర్తొస్తున్నాయా లేదా? గుర్తొస్తున్నాయి. జరిగిపోయిన విషయాలు ఇప్పుడు తన జీవితాన్ని వెంటాడుతున్నాయి. భయం వెంటాడుతుంది, కలవరం వెంటాడుతుంది. ఎంతమంది ఉన్నా, ఎన్ని ఉన్నా జరిగిపోయిన విషయాలన్నీ మరలా గుర్తుకొచ్చి మనసు వేదనకరంగా మార్చబడుతుంది. ఆ మార్చబడుతున్న ఇప్పుడు తండ్రి సన్నిధికి వెళ్ళాలనే ఆరాటం. దేవునికి స్తోత్రం. వెళ్దాం అనుకున్నాడా, మానేద్దాం అనుకున్నాడా? మామూలుగా చెప్పండి, మనం చెప్పండి. వెళ్దాం అనుకున్నాడా, మానేద్దాం అనుకున్నాడా? ఇప్పుడు ఏదైనా చిన్న సమస్య వచ్చింది అనుకోండి, చిన్న సమస్య, మనం తొందరగా మానేసేది దేవాలయం, దేవుని మందిరం లేక తండ్రి సన్నిధి. యాకోబు మాత్రం ఇన్ని సమస్యలు ఉన్నా, భయం వెంటాడుతూ ఉన్నా, ఈ రోజున ప్రాణం తీసేవాడు అక్కడే ఉన్నాడని, సమస్యలు అక్కడే ఉన్నాయని, కలవరాలు అక్కడే ఉన్నాయని, అక్కడికి వెళితే జీవితం మరింత వేదనకరంగా మార్చబడుతుంది, అక్కడికి వెళితే ఇంకా పరిస్థితులు ఎక్కువ అవుతాయేమో, శ్రమలు ఎక్కువ అవుతాయేమో, నిందలు ఎక్కువ అవుతాయేమో, చంపేవాడు అక్కడే ఉన్నాడేమో అన్నట్టుగా అనిపించినా తండ్రి సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు యాకోబు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడికి వస్తే మిమ్మల్ని బాధ పెట్టేవారు, ఇక్కడికి వస్తే మిమ్మల్ని ఏడిపించేవారు, ఇక్కడికి వస్తే మిమ్మల్ని విసిగించేవారు, ఇక్కడికి వస్తే మిమ్మల్ని అవమానపరిచేవారు, ఇక్కడికి వస్తే మిమ్మల్ని గేలి చేసేవారు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ వెనకాల నవ్వుకునేవారు ఎవరు లేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మీద మోయలేని భారం పెట్టేవారు ఎవరు లేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని నోరారా తిట్టిపోసేవారు లేరు, అనేవారు లేరు, ఆడేవారు లేరు, అడిగేవారు లేరు. అయినా ఈ రోజున పరిస్థితులు ఎలా ఉన్నాయి చూడండి. యాకోబు నిజానికి అక్కడికి వెళితే ఏసావు ఏం చేస్తాడు? ఒక్క ఏటుకేస్తాడని, ఒక్క ఏటు. ఆ భయం యాకోబుకి ఉంది. తెలుసు యాకోబు పరిగెత్తింది మీరా యాకోబా? పరిగెత్తింది నేనా యాకోబా? యాకోబు గారు కదండి. ఎవరి గురించి పరిగెత్తాడు? అన్న గురించి పారిపోయాడండి, కాస్త అన్ని బట్టలు పట్టుకుని. అందుకని యాకోబు, ఏసావు ఎలాంటి వాడో, ఏసావు కోపం ఏమిటో, ఏసావు ద్వారా వచ్చే సమస్య ఏమిటో యాకోబు గారికి వివరంగా తెలుసు. అందుకని భయపడిపోతున్నాడు. భయపడినా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? నా తండ్రి సన్నిధికి, నా తండ్రి ఇంటికి నేను వెళ్ళాలి.
తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా మరలా బుద్ధొచ్చి సిగ్గొచ్చి మరలా తండ్రి ఇంటికి రావాలనుకున్నాడో, ఇతను తన జీవితంలో ఎన్నో పడ్డాడు, ఎన్నో చూశాడు, ఎన్నో అనుభవించాడు. ఎట్లయినా సరే మరలా ఇప్పుడు నా తండ్రి ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు యాకోబు గారు. మానుకోలేదండి, మానుకోలేదు. బైబిల్ ఎక్కడో రాయబడింది, కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు సమాజంగా కూడుట చెప్పండి మానక అని రాయబడి. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా చూస్తారా వాక్య భాగాన్ని? ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం అండి, ఎబ్రీ 10:24 వాక్యం చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలా చెయ్యండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దినం సమీపించే కొలది, ఏ దినం అది? చివరి దినం, అంచె దినం సమీపించే కొలది ఇంకా 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 ఎక్కువగా తండ్రి సన్నిధిలో నిలవడానికి ఆరాటపడాలి. ఆమేన్, హల్లెలూయా. సరే, యాకోబు గారు తండ్రి సన్నిధికి వెళుతున్నారండి. వెళ్ళేటప్పుడు ఒకప్పుడు యాకోబు ఒంటరివాడు. వింటున్నారా? తలపైకి తాలకించండి. ఒకప్పుడు యాకోబు ఎవరు? ఒంటరివాడు. ఇప్పుడు యాకోబు దగ్గర భార్య, పిల్లలు ఉన్నారా లేరా? ఉన్నారు. దాసదాసీలు ఉన్నారా లేరా? ఉన్నారు. బలం ఉందా లేదా? ఇప్పుడు ఆయుధాలు సామాగ్రి ఉందా లేదా? ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా? విస్తారమైనటువంటి ఆస్తిపాస్తులు యాకోబు చేతిలో ఉన్నాయి. లెక్క పెట్టలేనన్ని మందలు యాకోబు దగ్గర ఉన్నాయి. దాసదాసీలు ఉన్నారు. ఈ రోజున భార్య, పిల్లలు ఉన్నారు. ఇంతమందితో యాకోబు ఇంతకుముందు అయితే ఒక్కడే, కానీ ఇప్పుడు అంత బలం ఉంది. ఈ బలము కలిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే, ప్రియ దేవుని ప్రజలారా, ఆ రాత్రి అన్ని రేవు దాటించి యాకోబు ఒక్కడే ఆ రాత్రి చేసిన పని మీకు బాగా తెలిసిన విషయం. అదేంటంటే దేవుని సన్నిధిలో పెనుగులాడటం ప్రారంభించాడట. ఆమేన్. ఏం చేశాడండి? పెనుగులాడటం ప్రారంభించాడు. అదేంటి? ఇప్పుడు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇతనికి సడన్గా? ఇప్పుడు భార్య పిల్లల్ని రేవు దాటించాడు, మందల్ని రేవు దాటించాడు, దాసదాసీల్ని రేవు దాటించాడు, అందరినీ పంపించిన తర్వాత ఇప్పుడు సడన్గా ఈయనకి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఏ ఆలోచన? చెప్పండి. ఏ ఆలోచన? ప్రార్థన చెయ్యాలి అని. ఈ ఆలోచన ఎందుకు వచ్చింది సడన్గా? ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుని ప్రజలారా, పెద్దలారా, బాగా గమనించండి. మీ జీవితకాలం అంతా గుర్తించుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఇది. ఆ రోజున హృదయం అంతా కలవరంగా ఉంది, మనసేమో ప్రశాంతంగా లేదు. ఈ రోజున ఓ ప్రక్కన భయం, ఓ ప్రక్కన పిల్లలేమవుతారో, భార్య ఏమవుతుందో, మందలేమవుతాయో, నన్నేం చేస్తారో, అసలు వెళతామో వెళ్ళమో, అక్కడ వరకు వాడు ఎదురొస్తాడేమో, మా కోసం వస్తాడేమో, పగబట్టిన వాడు ఆయుధం తీసుకుని మా మీద పడతాడేమో, మమ్మల్ని అందరినీ అంతం చేస్తాడేమో. ఇన్ని ఆలోచనలు మనసు నిండా వేధిస్తున్నాయండి యాకోబు గారి. అయినా ఆ సమయంలో యాకోబు గారి మనసు ప్రార్థన మీదకు మళ్ళింది. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రార్థన మీదకు మళ్ళుతున్న మనసు మళ్ళదండి చాలా మందికండి. అలా మళ్ళింది అంటే నీ జీవితంలో మార్పు మొదలవుతుంది. ఆమేన్. అప్పుడే అర్థమైపోతుందండి. అలాంటి సమయంలో చాలా మందికి ప్రార్థన మీద మనసు మడదండి. ఇంత గందరగోళంలో, ఇన్ని సమస్యల మధ్యలో, అసలు మనశ్శాంతి లేని పరిస్థితుల్లో, ప్రశాంతత లేని పరిస్థితుల్లో, గలిబిలైపోయిన పరిస్థితుల్లో, చుట్టూ వాతావరణం అంతా కూడా వ్యతిరేకంగా ఉండి, ఓ ప్రక్కన మరణ భయం, ఏమవుతుందో అర్థం కాని అయోమయం, ఎప్పటి నుంచి ఏ ప్రక్క నుంచి ఎవరు వస్తారో, ఏసావు వస్తాడో, ఏసావు సైన్యం వస్తారో అర్థం కాని అయోమయంలో ఏం చేస్తున్నాడు? అందరినీ రేవు దాటించేశాడు, వాళ్ళందరిని పంపించేశాడు. మీరు నడుస్తుండండి అన్నాడు. ఇతను మాత్రం వాళ్ళకి ఇంత మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు ప్రార్థనలో మోకరించాడండి. చూడండి, కుటుంబానికి ఆశీర్వాదకరం ఎవరండి? ఈ రోజున సంఘానికి ఆశీర్వాదకరం ఎవరండి? సమాజానికి మేలు చేసేవారు ఎవరండి? ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, గుండెల నిండా వ్యాధులు నిండుకున్న, మనసంతా కలవరమైపోయిన దేవుని సన్నిధిలో ఆ రోజున ప్రార్థన చెయ్యాలి అని ఆలోచన వచ్చిందే, ఇదిగో అలాంటి వ్యక్తులు ఎక్కడున్నా ఆశీర్వాదకరమే. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, సహోదరి సహోదరులారా, పెద్దలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో మిమ్మల్ని వేధించే సమస్యలంతటివైనా, మీ మనసు నెమ్మది లేకపోయినా, కలవరాలతో నిండిపోయినా, ఈ రోజున చుట్టూ మరణ భయమే ఉన్నా, శత్రువులు మీ మీద మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉన్నా, మీ మనసు దేని మీద ఉండాలి? ప్రార్థన మీద నిలవాలి.
నిజానికి ఇంకో ఆలోచన కూడా చెప్తాం మీకు. మామూలుగానే మనం ఆలోచించేటట్టుగా ఆలోచిద్దాం. యాకోబు గారి ఆలోచన అలా ప్రక్కన పెట్టి మనం జనరల్గా ఎలా ఆలోచిస్తాం అనే దాని గురించి కూడా ఒకసారి ఆలోచన చెబుతాం మీకు. ఇప్పుడు యాకోబు గారు ఒక్కడు అంతకుముందు, అందుకనే సంచిలో బట్టలు పెట్టుకుని పారిపోయి వచ్చేసాడు. ఇప్పుడు యాకోబు గారు ఒక్కడు కాదు, చాలామంది సైన్యం, ఇంచుమించుగా మందలు, దాసదాసీలు, చాలా బలగం ఉంది. ఈ పరిస్థితుల్లో యాకోబు గారు భయపడకుండా ఏంటి వస్తే చూద్దామని, అప్పుడంటే ఒక్కడిని ఏదో అన్నారు, ఇప్పుడు ఊరుకుంటానా, ఇప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు రాని ఏం చేస్తాడో చూద్దాం అన్నట్లుగా యాకోబు గారు వస్తే ఏసావుని చూద్దాం, ఏసావు సంగతి తెలుద్దాం అని యాకోబు గారు ఏసావుతో పోరాటానికి సిద్ధపడిపోవాలి. మామూలుగా జనరల్గా ఎవరితోనండి? ఏసావుతో పోరాటం, ఏసావుతో అటో ఇటో, ఏసావుతో ఆమె తుమ్మి, ఏసావుతో ఏదో తేల్చుకుందాం అనుకోవాలి మామూలుగా జనరల్గా అయితే. కానీ ఏసావుతో పోరాడాలి, ఏసావుతో అటు ఇటు తేల్చుకోవాలి, ఏసావు సంగతి ఏంటో తేల్చాలి. ఇలాంటి జనరల్గా మామూలుగా మనుషులందరూ ఆలోచించేటట్లుగా యాకోబు గారు ఆలోచించలేదు. ఇది మనం గమనించాలి. మనం అలానే ఆలోచిస్తాం మామూలుగా. ఏదైనా ఒక సమస్య ఒకరి ద్వారా ఉందంటే అటు ఇటు తేల్చుకుందాం ఏసావుతో. యాకోబు గారు అట్లా ఆలోచన చేయలేదండి. మరి ఏం చేశాడండి బాబు అంటే దేవుని సన్నిధానములో ప్రార్థనలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సోదరి సహోదరులారా, ఈ రోజున సమాజాన్ని గమనిస్తే, లోకాన్ని గమనిస్తే, పోరాడే వాళ్ళతో పోరాటానికే సిద్ధపడుతున్నారు. ఈ రోజున ద్వేషించే వారిని ద్వేషించడానికే సిద్ధపడుతున్నాడు. వేధించే వారిని ఇంకో సమయంలో వేధించాలి అనుకుంటున్నారు. బాధించే వారిని సమయం దొరికినప్పుడు మనం కూడా బాధించాలి అనుకుంటున్నారు. ఈ రోజున వెంటాడే వారిని మనం కూడా సమయం దొరికినప్పుడు వెంటాడుదాం అనుకుంటున్నారు. కానీ యాకోబు మాత్రం వేధించేవాడు, బాధించేవాడు, ప్రాణం తీసేవాడు శత్రువు అని తెలిసిన మనుషులతో పోరాటం కాదు, నేను నా దేవుని సన్నిధిలో పోరాడతాను. ఆమేన్, హల్లెలూయా. మనుషులతో పోరాటం చేయను నేను. ఈ రోజున శత్రువులతో పోరాటం చేయను, విసిగించే వారితో పోరాటం చేయను, వేధించే వారితో పోరాటం చేయను, నా ప్రాణం తీసేవారితో పోరాటం చేయను, నా కుటుంబాన్ని పాడు చేసేవారితో పోరాటం చేయను. మరి ఎవరితో పోరాటం చేస్తారు యాకోబు గారు అంటే, నేను నా దేవుని సన్నిధిలో ఆయనతో పోరాడతాను. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ప్రియ సోదరి సహోదరులారా, నువ్వు మనుషులతో పోరాడుతున్నావా? నీ తోటి వారితో పోరాడుతున్నావా? నీ బంధువులతో పోరాడుతున్నావా? నీ ఇరుగు పొరుగు వారితో పోరాడుతున్నావా? నిన్ను వేధించి విసిగించి బాధించే వారితో, నీ శత్రువులైన వారితో నువ్వు పోరాటం చేస్తున్నావా? అయితే ఎప్పటికీ నీకు జయం కలగదు. ఎప్పటికీ నీకు జయం కలగదు. ఎందుకండి పాస్టర్ గారు అట్లా అంటున్నారు? మీరు పాస్టర్ గారు అయి ఉండంటే అంతే కదా. శత్రువులతో పోరాటం చేస్తే, వేధించే వారితో, బాధించే వారితో, ఇసుకించే వారితో, నవ్వుకునే వారితో, అపహసించే వారితో నువ్వు పోరాటం చేయాలి, వారితో పోరాడి వారి మీద విజయం సాధించాలి అనుకుంటే అదంతా బైబిలు చెప్పట్లేదు కదా. నువ్వు అలా పోరాటం చేసే వ్యక్తివైతే నీకు జయం కలగదు. మరి జయం కలగాలి అంటే ఇదిగో యాకోబు గారు ఏసావుతో పోరాడాలి అనుకోలేదు, ఏసావుతో వాదించాలి అనుకోలేదు, ఏసావును ఈ రోజున తేల్చుకోవాలనుకోలేదు. మరి యాకోబు ఏం చేశాడండి బాబు అంటే దేవునితో పోరాటం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునితో ప్రారంభించాడండి పోరాటం. ఈ రోజున ఈ విషయాన్ని మీరు గమనించారా లేదో, చాలామంది మనుషులతో పోరాడే వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. చుట్టూ ఉన్న వారితో పోరాడే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. రోజున ప్రియ దేవుని ప్రజలారా, మన వ్యక్తిగత జీవితం ఈ రోజున ఈ విధంగా పరాయి పంచన బ్రతకడానికి కారణమైనటువంటి ఏసావుతో యాకోబు పోరాటం చేయడానికి ఇష్టపడలేదండి. మరి ఏం చేశాడండి అంటే ప్రియ దేవుని ప్రజలారా, ఏసావు మనుషులతో పోరాడేవాడైనా యాకోబు దేవునితో పోరాడే వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఆ రాత్రి అంతా కూడా దేవునితో పెనుగులాడి ఏంటండి ఇతను పెనుగులాడి అంటే ఏమంటాడు ఇతను అంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను విడిచిపెట్టను. ఇంతకీ ఏ విషయం చెప్పాడు దేవుని దగ్గర? అయ్య బాబు, ఏసావు గారు వస్తున్నాడండి బాబు అని ఏసావు గురించి ఏమని చెప్పాడండి? ఏసావు గురించి చెప్పాడా? ఎందుకో ఏసావు గురించి చెప్పలేదండి. నిజమండి, ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఎందుకు చెప్పలేదు? ఈ రోజున కొన్ని విషయాలు ఎందుకు చెప్పట్లేదు? కొన్ని విషయాలు ఎందుకు చెప్పుకోకూడదు?
కొన్ని విషయాలు నలుగురికి ఎందుకు పంచుకోలేము, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎందుకు వివరించుకోలేము? ఒకసారి ఆలోచన చేయండి. ఏసావు నన్ను చంపడానికి వస్తున్నాడయ్యా, మందలు పంపించాను, పిల్లలు పంపించాను, భార్య వెళ్ళింది, సమాజం వెళ్ళింది, నేను వెళ్ళాలి, ఇప్పుడు వాళ్ళందరినీ కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తాడా? లేదంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ప్రార్థనలో చూడండి ఎంత జ్ఞానంగా ప్రార్థన చేస్తున్నాడు. నిజానికి దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి, చాలు కదా, అప్పుడు అవన్నీ క్షేమంగానే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు మనుషులతో పోరాడుదాం. ఈ రోజున సమస్యలతో పోరాడదాం, లేదంటే కన్నీళ్లతో పోరాడదాం, కలవరాలతో పోరాడదాం, వేధించే వారితోనూ, బాధించే వారితోనూ, శోధించే వారితోనూ వారికి తగ్గట్టుగా మనం పోరాడదాం, వారిని ఎదిరించి ఏదైనా సరే పోరాటం చేద్దాం అనుకుంటే మీకు ఎప్పటికీ జయం కలగదు. పోరాడాల్సింది ఎక్కడ అంటే దేవుని దివ్య సన్నిధానములో. ఆమేన్, హల్లెలూయా. ఆయన పాదాల చెంత కనిపెట్టి ప్రార్థించిన వారికి తప్పక విజయం కలుగుతుంది, సమస్యల్లో నెమ్మది కలుగుతుంది, శాపం తొలగిపోతుంది, ఆశీర్వాదం దానికి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మరి యాకోబు గారు దేవుని సందులో పెనుగులాడి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుడే అంటాడు, నువ్వు దేవునితో పోరాడి గెలిచావు గనక ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని దేవుడే చెప్పాడు. సరే, ఇతని సంగతి ప్రక్కన పెడదాం ఒకసారి. వీళ్ళ అన్నయ్య ఉన్నాడు కదండి, వీళ్ళ అన్నయ్య ఉన్నప్పుడు వీళ్ళ అన్నయ్య ఏం చేశాడు అంటే, ఏసావు గారికి యాకోబు గారికి ఉన్న చిన్న వ్యత్యాసం, విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న చిన్న వ్యత్యాసం, చిన్న లైన్ అంతే, పెద్ద ఏం తేడా ఉన్న చిన్న లైన్. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? అరే యాకోబుగా, మీ నాన్న ఆశీర్వాదాలు ఇస్తాడట, తిని దీవిస్తాడట, కనుక నువ్వు త్వరగా వెళ్ళి ఒక దూడను తీసుకొచ్చి నాకు ఇస్తే నేను రెడీ చేస్తాను, ఆ తర్వాత నీ సిద్ధపరిచిన ఆహారం అంతా తీసుకెళ్ళి మీ నాన్నకి భోజనం పెడిది, కానీ మీ నాన్న తినేసి నిన్ను దీవిస్తాడు అని చెప్పింది ఆ తల్లి. ఏ తల్లి అట చెప్పదు కదండి, చెప్పింది. మరి కొంతమందికి ఉంటుందండి అదో జబ్బు, పెద్దోళ్ళు అంటే ఒక ప్రేమ, చిన్నోళ్ళు అంటే ఒక ప్రేమ. యాకోబు అంటే వాళ్ళ మాలిన ప్రేమ అండి మా తల్లికి, పిల్లలకి. అందుకని చెప్పిన తర్వాత యాకోబు గారు, అమ్మ అలా కాదమ్మా, నేను అలా చేస్తే తప్పు కదా, అలా చేయకూడదు కదా, అలా చేస్తే మోసం చేసినట్టు అవుతుంది కదా, అన్నను కదా నాన్నగారు చెప్పింది, అన్నం తీసుకురమ్మన్నాడు కదా, నన్ను తీసుకెళ్తే నువ్వు నన్ను పంపిస్తే లేనిపోయి నా శాపం నా మీదకి వస్తుందేమో, అమ్మ వద్దమ్మా అంటే, లేదు నోరు మూసుకొని, నీకు తెలీదు, నీకేం తెలీదురా, నీకు అర్థం కాదు అసలు, నేందుకు ఏమైనా వస్తే నా మీదకి వస్తుందిలే, నువ్వు బాగానే ఉంటావు, నీకెందుకు, నేనున్నా పూచి అని ఆ అబ్బాయిని మెల్లగా ప్రేరేపించి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఆహారం తీసుకెళ్ళేదాకా ఊరుకుందా తల్లి? ఊరికెళ్ళి మొత్తం మీద ఆహారం తీసుకెళ్ళాడు. ఆయన తడిమి చూశాడు, ఇదంతా ఎంట్రుకలు కప్పారటండి, ఈ చర్మం కప్పారటండి, స్వరం కూడా గుర్తుపెట్టినట్టుగా కొంతంత అనుమానం చేశాడు. మొత్తం మీద తిన్నాడు, దీవించాడు. యాకోబు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తక్షణం. ఆ తర్వాతే ఏసావు గారు భోజనం సిద్ధపరచుకుని వచ్చేస్తే దేవుని ప్రజలారా, వచ్చిన తర్వాత ఇస్సాకు గారు చెప్తాడు, అరే ఇప్పుడే కదరా వచ్చావు, భోజనం చేశాను, దీవించేశానంటే, అదేంటి నాన్న నేను కాదు కదా ఇప్పుడు వచ్చింది, ఇప్పుడే వచ్చాను, నేను అడవికి వెళ్ళాను, వేటాడడానికి వెళ్ళాను అని నేను చెప్పుకొస్తే అర్థమైపోయింది ఇస్సాకు గారికి, తండ్రి గారికి. ఇస్సాకే కదండి తండ్రి, అర్థమైపోయింది. అయ్యో, అయితే మీ తమ్ముడు చేశాడు, వాడు చేసిన పని, వాడి పేరుకు తగ్గట్టుగా వాడు చేసిన పని సరిపోయింది, అయ్యో ఇలా జరిగిందని, అయ్యా ఒక్క దీవెన లేదా, చాలా బ్రతిమలాడితే ఏదేదో చెబుతాడు, కొన్ని అర్థం లేని మాటలు, కొన్ని మాటలు చెబుతాడు. ఆ మాటకి మొత్తం మీద ఏసావు గారికి అయితే సంతోషం కలగలేదు, బాధే కలిగింది. ఆ తర్వాత ఏసావు గారు కత్తి పట్టుకుని ప్రయత్నించి వాడు ఎక్కడున్నాడో వాడిని చంపాలని పగ పెంచుకుని చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ యాకోబు గారు మాత్రం దొరకలేదు. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా పరిస్థితి ఇలా అయిపోయింది కదండి, అయిపోయినప్పుడు ఏసావు గారు ఏం చేశాడు అంటే గనక, ఏసావు గారు ఏం చేస్తాడు? కత్తి, చెప్పండి నోరు తెరిచి, కత్తి పట్టాడు. అర్థమవుతుంది మీకు? అర్థం కావట్లేదా? శ్రమలు వచ్చిన తర్వాత, నిందలు వచ్చిన తర్వాత, లేదంటే ఆశీర్వాదాలు పోయి శాపం ఎదురైన తర్వాత ఏసావు గారు చేసిన మొదటి పని ఏమిటంటే పగ పెంచుకున్నాడు, రెండోది కత్తి పట్టుకున్నాడు. ఎందుకు ఒకసారి ఆలోచన చేస్తే, యాకోబు గారేమో సమస్యలు వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నాడు, సమస్యలు వచ్చినప్పుడు ఏసావు గారేమో కత్తి పట్టుకున్నాడు. నిజానికి ఏసావు గారిని
యాకోబు మోసం చేయలేదు. మోసం చేశాడండి? సరే చేయలేదు. సరే చేశాడు అనుకుందాం. పోనీ ఏసావు గారికి సమస్యలు ఎదురయ్యాయి. నమ్మిన వాళ్ళే ముంచేశారు, నమ్మిన వాళ్ళే మోసం చేశారు, లేదంటే ఇంట్లో వాళ్ళే ఇలా చేసేసారు, తల్లే ఈరోజున ఎలా చేసేసి ఎట్లయినా మొత్తం మీద సమస్యలు ఎవరి ద్వారానే వచ్చేసాయి. వచ్చిన తర్వాత నీ వ్యక్తిగత జీవితంలో నీ కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు, ఈ రోజున నువ్వు ప్రేమించే వాళ్ళు, నమ్మిన వాళ్ళ ద్వారానే ఓ సమస్య ఎదురైంది. ఎదురైనప్పుడు ఏసావు ఏం చేశాడంటే కత్తి పట్టాడు, పగ పెంచుకున్నాడు. కానీ యాకోబు ఆ జీవితంలో మనం చూస్తే వేరే. ఏసావు మాత్రం కత్తి పట్టినట్లుగానే కనబడుతుంది. నేను అనుకుంటాను, సరే ఇంత పరిస్థితులు ఎదురయ్యాయి కదా, తల్లే మోసం చేసింది కదా, తల్లే మోసం చేసినట్టుగా తల్లే ఇదంతా ప్లాన్ చేసింది. నిజానికి యాకోబు కూడా పెద్దగా తెలియదు, తల్లి ఎక్కువ మోసం చేసింది. సరే అయిన వాళ్ళు, బంధువులు, ఇంట్లో వాళ్ళు, పొరుగు వాళ్ళు, నమ్మిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు ఎవరో నిండా ముంచేశారు, ఎవరో ముంచేశారు. ముంచినప్పుడు నీవేం చేయాలి అంటే దేవుని పాదాల చెంత ప్రార్థన ప్రారంభించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని పాదాల చెంత ప్రార్థన ప్రారంభించాలి కదా. అలా కాకుండా పగబట్టి కత్తి పట్టాడటండి ఏసావు గారు. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, చాలామంది మన నిజ జీవితంలో కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఇదే తరహా వ్యక్తులు, ఇదే తరహా మనస్తత్వం, ఇదే తరహా వ్యక్తిత్వం నీ వ్యక్తిగత జీవితంలో. నిజమే, నీకు వచ్చిన సమస్యలు ఎవరికి రాలేదు. నిన్ను బాధిస్తున్నారు, వేధిస్తున్నారు, శోధిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఎవరో కాదు, ఇంట్లో వాళ్ళు నీ జీవితంలో ఈ రోజున గలిబిలు సృష్టిస్తున్నారు, కలవరాలు కలగజేస్తున్నారు. నమ్మిన వారు ఈ రోజు నీ జీవితాన్ని నట్టేట ముంచుతున్నారు. ఎవరెన్ని సమస్యలు నీ వ్యక్తిగత జీవితంలో సృష్టించినా నీవు దేవునితో పోరాటం ప్రారంభించాలి. ఆమేన్. దేవుని పాదాల చెంత నిలవాలి. కత్తిపట్టి పగబట్టి ఏం సాధించావయ్యా ఏసావు అంటే ఏమీ. మీకు విషయం చెప్పనా, యాకోబు గారు పోతూ పోతూ కూడా ఏం చేశాడు? చదువుతారా వాక్య భాగాన్ని? ఆదికాండం 28వ అధ్యాయం అండి, 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారం, ధరించుకోవడానికి వస్త్రము నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లిస్తాను. వెళ్ళిపోతూ కూడా ఏం చేశాడు ఈయన? చూడండి దేవుని ప్రజలారా, ఆయనేమో పగబట్టి కత్తిపట్టి తరుముతున్నాడు. పోతూ ఓ చిన్న ప్రార్థన చేసుకుపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రియ దేవుని ప్రజలారా, ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు రక్త సంబంధికులే, ఇద్దరు కావలసిన వాళ్ళే, ఇద్దరు అయిన వాళ్ళే, పక్కనే పెరిగారు, ఒకే తల్లి కడుపును పుట్టారు. అయినా ఒకరి సమస్యలు వచ్చినప్పుడు మనుషులతో పోరాటానికి సిద్ధపడతారు, ఇంకో వ్యక్తి సమస్యలు వచ్చినప్పుడు దేవునితో పోరాటానికి సిద్ధపడతారు. మరి రోజున మనుషులతో పోరాడిన వాడు ఏమయ్యాడు? దేవునితో పోరాడిన వాడు ఏమయ్యాడు? ఈ రోజున దేవుని ఆశీర్వాదం, తండ్రి ఆశీర్వాదం, రెండవదిగా దేవుని ఆశీర్వాదం కూడా దేవునితో పోరాడిన వారి సొంతమయ్యింది. అటు తండ్రి ఆశీర్వాదం లేదు, అటు దేవుని ఆశీర్వాదం కూడా లేదు. ఎవరికి? మనుషులతో పోరాడే వ్యక్తికి, ఏసావు. ఇది నాన్న, దేవుని ఆశీర్వాదం మా కుటుంబం మీద నిలవాలి, తండ్రి ఆశీర్వాదం నా కుటుంబానికి ఉండాలి, తండ్రి ఆశీర్వాదం నా మీద ఉండాలి, దేవుని ఆశీర్వాదం ఉండాలి అనే ఆలోచన మీకుంటే ప్రియ దేవుని ప్రజలారా, మీ వ్యక్తిగత జీవితంలో మనుషులతో కాకుండా ఈ రోజున వేధించేవారు, బాధించేవారు, శోధించేవారు, గేలి చేసేవారు, పాడు చేయాలనుకునేవారు, మనం సంతోషంగా ఉంటే చూడలేని వారు ఈ రోజున సమాజంలో ఆనాడు ఉన్నారు, ఈరోజు ఉన్నారు, రేపు కూడా వాళ్ళు ఉంటారు, వాళ్ళు అలానే ఉంటారు. అయితే నీవి మాత్రం ఏం చేయాలంటే, నిన్ను బాధించే వారితోనూ, శోధించే వారితోనూ, నీ జీవితాన్ని నట్టేట ముంచిన వారితోనూ కాకుండా పరిస్థితులు మార్చగలిగిన వాడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. గనుక నీవు ఆయనతో పోరాడగలిగితే, ఆయనతో ఈ రోజున దేవుని పాదాల చెంత మోకరించి నీ పరిస్థితులకు పరిష్కారం ఆయన దగ్గర తెలుసుకోవాలని ఆరాటపడితే నిశ్చయంగా భూలోక తండ్రి ఆశీర్వాదం, పరలోకపు తండ్రి ఆశీర్వాదాలు నా దేవుని పేరట నీ మీదకు దిగి వస్తాయి. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.